వచ్చే 8,333 వస్తుందమ్మా మనకు. మళ్ళీ ప్రతి ఒక్క మహిళకి 8,333 సంవత్సరానికి ₹1,00,000 గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీ అమ్మా. అద్భుతమా మీరు మార్చండి. ఇదంతా మన ప్రయోజనం ఇచ్చిన అదేమ్మా జైపట్ల కోట వెళ్ళమ్మా. అప్పుడు 8,000 రూపాయలు నెలకి 8,000 వస్తుంది మీకు. 3 సిలిండర్ వస్తే ఫ్రీ. ఇవన్నీ స్కీమ్లు వస్తాయి మర్చిపోతాను. మీరందరూ పెద్దోళ్ళు ఆశీర్వదించి చాలా మంచి ఆడపిల్లలకి వచ్చే 2,000 రూపాయలు నెలకు ఒకసారి ₹1,00,000 వస్తుంది సంవత్సరానికి. మరి రైతు రుణమాఫీ 2,00,000. ఏదైనా ప్రత్యేక హోదా ఉంది. మరి ఇల్లు కట్టుకోలేకుండా ఇల్లు లేకుండా ఏదైనా 3 సెంట్లు స్థలం ఇచ్చి 2 గవర్నమెంట్ చూసినాము. ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కొత్తగా ఏర్పడుతుంది. రాజన్న కొంచెం వెనకలు అట్లా మొక్క ఇట్లా తిప్పన్నా కొద్దిగా అట్లా అది కరెక్ట్ అన్న. ఈరోజు ఆదోని ప్రజలకు ఇక్కడ హనుమన్నగర్లోన క్యాన్వాస్ పెట్టినాము. ప్రతి ఇంట్లో నుంచి వచ్చి బయటకు వచ్చి స్పందన వచ్చి మాకు ఆశీర్వదిస్తున్నారు. కానీ ఇంత బలంగా ఆశీర్వాదము నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఆదోని ప్రజలు. ఎందుకంటే ఇంత గతంలోన 3 సెంట్లు 5 సెంట్లు ఇచ్చిన ఈ కాలనీలోన ఇక్కడ అప్పట్లో ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చినారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మనకి కట్టించి ఇచ్చింది. మరి అందరూ అదే ఆశీర్వదిస్తున్నారు. మేము ఈ గతంలోన ఈ 10 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాము కాంగ్రెస్ రూమ్ చేసుకొని. ఖచ్చితంగా ఇతర కాంగ్రెస్ పట్టం కట్టే గ్యారెంటీ అని ప్రజలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ పాలనలోన ప్రజలు ఒక నక్సలిజంగా ఉన్నారు, ఒకరు ఉగ్రవాదిగా ఉన్నారు. బీజేపీ నుంచి పరసాద్ గారు అంటే ఈ విధంగా ఉన్నారు. వాళ్ళిద్దరు వస్తే హిందూ ముస్లిం ఈ వైసీపీ పార్టీ వచ్చినా ఈ బీజేపీ పార్టీ వచ్చినా అది హిందూ ముస్లింకి చాలా చాలా ఘోరంగా ఎదుర్కొనే విషయాలు ఉంటాయి. ఆలోచించి ప్రజల్లో ఒక్కపారి ఆలోచించండి. అంత చదివిన విద్యావేత్తని, తర్వాత ఒక హాస్పిటల్ చైర్మన్ని, అన్ని రకాలుగా నేను సేవలు అందించినాను. ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు అయితేమి, మేధావులు అయితేమి, మళ్ళీ అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళు వందనాలు చేసి చెప్తున్నాను. అన్న ఒక్కసారి మీ ఓటు, మీ బలమైన ఓటు ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించి గుర్తించి మనకు ఆ రోజు 11వ తేదీ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నామన్నా. ఇక్కడ నీళ్ళ సమస్యలు ఉన్నవి. అప్పట్లో గతంలో ఇంధనం రోడ్లు వేసినవి తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. చాలామంది గుడిసెల్లో ఉన్నారు. రేపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ ఇండ్లు కానీ మళ్ళీ తర్వాత తాగిన సమస్య కానీ ఇవన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ మనకు ఈ హనుమన్నగర్లోనూ అంతా లేబర్లే 12 లేస్తే సాయంత్రం పనిపోతే గడపనే పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఈరోజు వీళ్ళు పరిశ్రమలు గతంలో 30 ఏళ్ళ నుంచి పాలించిన ఈ ఇద్దరు నాయకులు మళ్ళీ అదని ఉండిన పరిశ్రమ మూత పెట్టి మళ్ళీ వాళ్ళకు దివాలా తీసే విధంగా ఈరోజు ఉపాధి పథకం అంటే పోతున్నారు. ఆటోలు వేసుకొని రోజు 150 రూపాయలు 200 రూపాయలు దినసరిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్క పూట ఉంటే ఇంకో పూట లేదు. మళ్ళీ ఇటువంటి వాళ్ళకి మళ్ళీ పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఒక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నారు. వాళ్ళు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుకొని 3 సెంట్లు కాదు 1 ఎకరం 1.5 ఎకరం మాట్లాడుకొని ఇక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకు రోజుకు 400 నుంచి 500 రూపాయలు కూలిపడే విధంగా నేను చర్య తీసుకుంటాను అధికారంలో వచ్చిన తర్వాత. మళ్ళీ ఇది ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చిన ప్రధానమంత్రి గ్యారెంటీ. మళ్ళీ ఇక్కడ చాలా వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చాలా వెనుకబడ్డాను మన ఆంధ్రలోన. నేను ఎందుకంటే ప్రతి వాళ్ళ తిరుగుతాను, వాళ్ళ సమస్యలు చూస్తున్నాను. చాలా హీనాన్ని పరిస్థితులు ఉన్నారు. మళ్ళీ ఇటువంటి వాళ్ళకి ఏం చేస్తే ఆదోని డెవలప్ అవుతుంది, ఏం చేస్తే వీళ్ళు కష్టాలు తీర్చామనే ఆలోచనతో ఒక పెద్దలు మేధావులు కూర్చోబెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఒక సేవకుడిగా
ఒక కూలోడుగా వాళ్ళకి శ్రమించి వాళ్ళ కోసం వాళ్ళ కష్టాన్ని మ్యాక్సిమం తెచ్చేదానికి నేను దోహదపడతానని తెలియజేస్తున్నాను. ఆధునిక ప్రజలకు ఒక విషయం చెప్పగలను. కేంద్రంలో వచ్చేది రాహుల్ గాంధీ, మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చినట్టే ప్రత్యేక హోదా రావడం ఖాయము. మనము ప్రత్యేక హోదా వస్తే మనకుండే జిఎస్టీలు కానీ తర్వాత మనకుండే ట్యాక్స్లు కానీ అన్నీ తగ్గి మనం తక్కువ రేటుకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వస్తుంది. మళ్ళీ కరువు తాండమాడుతుంది ఈ 10 ఏళ్ళలోన. మళ్ళీ ఒక రైతుకు ఒక్క రూపాయి నష్టపడమే లేదు. మళ్ళీ ఒక్కరికి మనము సబ్సిడీ లేదు. మళ్ళీ మనకు రైతులకు వచ్చి ఎన్నో రకాలుగా రేట్లు పెంచి మళ్ళీ ఈరోజు పంట లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా. మళ్ళీ ఇటువంటి టైంలో ఇక్కడ ఆదాయంలో ఎక్కువ శాతం ఉంది. మళ్ళీ ఇక్కడంతా మన వర్షంతోనే బతికే వాళ్ళు అనమాట. అంటే ఇక్కడ వర్షం పడితే నీళ్లు లేదంటే పంటలు లేవు. అందుకే ఇక్కడ తాగునీరు సాగునీరు గుండ్రేల ప్రాజెక్టు నుంచి మళ్ళీ తర్వాత వేద ప్రాజెక్టు నుంచి తెప్పించి ఇక్కడ మొత్తము పల్లె రైతులు కానీ ఇక్కడ ఉండే ప్రజలందరికీ సస్యశ్యామలు పట్టించి వాళ్ళకు నేను చెప్పేది ఆధునిక ప్రజలకు 3 పూట్ల తినే విధంగా చేతున్న పని కల్పించే విధంగా నేను వాళ్ళకు పని పెట్టి ఈరోజు వాళ్ళని ఒక చేతనవంతం చేపించే వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను ఇచ్చే ప్రసక్తి లేదు. మరి ఇది ఒకసారి ఆలోచించిన ప్రజలారా, మళ్ళీ మీ రమేష్ ఇక్కడ లోకల్లో పుట్టిన వ్యక్తి ఒక్కసారి ఆశీర్వదించి నేను ఒక రైతు కొడుకుగా ఆలోచిస్తున్నాను, ఒక శ్రామికుడి కొడుకుగా ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఈ విధంగా ఆలోచించే వ్యక్తి దాంట్లో వాళ్ళు ఒక పేదోనికి తెలుసు పేదోని కష్టము. మరి ఆ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఆధునిక ప్రజలకు కానీ ఇక్కడ ఉండే మేధావులు కానీ చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆధునిక ప్రజలు నాకు రుణము వాళ్ళు నాకు సాయం చేసే రుణం బట్టి ఈ 5 ఏళ్ళలో నా రుణం తీర్చుకుని నా సత్తా ఏమో చూపిస్తానని రానున్న ఎలక్షన్లు కూడా మళ్ళీ రమేష్ యాదవ్ రావాలని కోరుకునే విధంగా కష్టపడి పనిచేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ప్రాజెక్టులు బంద్ ఉన్నాయి. నీరు ఎస్ఎస్ ట్యాంకులు కూడా పల్లెలు కూడా ఒకటి కానీ 2 కానీ ఎస్ఎస్ ట్యాంకులు కట్టిస్తాము. మళ్ళీ అదనికి ఇంకొక ఎస్ఎస్ ట్యాంక్ కట్టించి ఏర్పాటు చేస్తాము. దినం రోజు నీళ్ళు వచ్చే విధంగా నేను కష్టపడి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ యాదవ్, మీ తమ్ముడు, మీ అన్న, మీ రమేష్ చివరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి నాకు అసెంబ్లీ పంపిస్తే ఇవన్నీ నేను కష్టపడి మీ ఇంటి కొడుకు సమస్యలు ఏముందో అవి చేర్చి నేను కష్టపడి పనిచేస్తాను. ఈ 5 ఏళ్ళలో నేను ఒక పేదవాడు, ఒక బీసీ అనే ఒక ఆధునిక బీసీలకు ఎంతవరకు న్యాయం చేయాలనేది నాకు తెలుసు, ఎస్టీలకు ఎంతవరకు చేయాలో నాకు తెలుసు, మైనారిటీకి ఎంతవరకు చేయాలని తెలుసు. కాబట్టి కాంగ్రెస్కి ఖచ్చితంగా